హలో ఫ్రెండ్స్, నేను మీ కావ్యామృతని. ఆ టెంపుల్ చూస్తారు కదా, టెంపుల్ కింద ఇంతకుముందు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసాము. మీకు మా కొత్త హౌస్ కూడా చూపిస్తాము. ఇదే మా హాల్. మా హాల్లోనే 2 చైర్లు ఉంటాయి నాకు, మా హస్బెండ్కి. మేము ఎక్కువ సామాన్లు అయితే ఏమీ తీసుకోలేదు, మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి. మీ అందరికీ మా కొత్త ఇల్లు చూపిద్దామని అయితే తీస్తున్నాను. ఇది మా ఓన్ హౌస్ కాదు, ఇది కూడా రెంటే. ఇంకా టీవీ స్టాండ్ కూడా పెట్టలేదు, అలానే టీవీ పెట్టేసి అలానే చూసేస్తున్నాము. ఇక్కడైతే ఎంటీగా ఉంది, మేము తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి పెట్టచ్చు, కొన్ని డైరెక్షన్స్లో మన ఫొటోస్ పెట్టచ్చు లేదు తెలియదు కదా, అందుకే ఏం పెట్టలేదు. తెలుసుకుని పెడదామని అయితే అలా వదిలేసాను నేను. ఇదే మా హాలు. ఇక ఇది కామన్ వాష్రూమ్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇందులో యూజ్ చేసుకుంటారు. సో మేమైతే యూజ్ చేయట్లేదు, అది అలానే వదిలేసాము. ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు అయితే యూజ్ అవుద్దాము అనేసి అది ఇంకా దాన్ని వాష్ చేయించి అలాగే వదిలేసాము. ఇది మా బెడ్రూము. నాకు పెద్ద బెడ్ తీసుకోవడం చాలా ఇష్టం, కాకపోతే మా హస్బెండ్ అన్నారు పెద్ద బెడ్ వద్దు, మనం మారుతూ ఉండాలి కదా అని చిన్న బెడ్ అయితే తీసుకున్నాము. ఇంకా బెడ్రూమ్ అంతా కబోర్డ్స్ ఇచ్చేసారు అలానే. ఇక మా బీరువా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మా బీరువా అంతా లెగ్ అయితే ఫుల్ బెండ్ అయిపోయింది. మా అన్నీ బాగానే ఉన్నాయి, బీరువా మాత్రమే లెగ్ అయితే బెండ్ అయిపోయింది. ఇది మా బెడ్రూమ్లో ఉన్న వాష్రూము. అలాగే రాధాకృష్ణ ఫోటో అయితే ఇక్కడ పెట్టాను, బెడ్రూమ్లో ఉంటే మంచిది కదా, అందుకే బెడ్రూమ్లో అయితే పెట్టేశాను నేను. ఇక నేను స్టిచ్చింగ్ అయితే బెడ్రూమ్లోనే పెట్టేశాను. యాక్చువల్లీ హాల్లో అయితే అక్కడైతే హాల్లోనే పెట్టుకునేదాన్ని, టీవీ చూస్తూ స్టిచ్ చేసేసేదాన్ని. ఇక్కడ కూడా అలాగే పెడదాం అనుకున్నాను, కాకపోతే ప్రొజెక్టర్ ఉంది కదా, సో దీనికి పెట్టడానికి ప్లేస్ లేదు. సో మా ఆయన అయితే ఇక్కడే పెట్టేయమన్నారు, సో ఇంకా బెడ్రూమ్లోనే పెట్టేశాను నేను. లేదంటే చక్కగా హాల్లో టీవీ చూస్తూ స్టిచ్ చేసేసుకునేదాన్ని. ఈ కలర్స్ డబ్బా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు పెళ్ళైన కొత్తలో అయితే నచ్చిందని అయితే నేను తీసేసుకున్నాను. 1200 రూపీస్ పడింది, కానీ మా అక్క అయితే మీషోలోనే 800 రూపీస్కే తీసుకుంది. అప్పుడు అనుకున్నాను నేను కూడా మీషోలో తీసుకుంటే బాగుండు అనిపించింది. ఈ బ్యాండ్స్ కానీ మీకు అదే ఈ బ్యాండ్స్ డబ్బా కానీ మీరు డీమార్ట్స్ వాటికి వెళ్ళినప్పుడు కనిపిస్తే కానీ తీసుకోండి, చాలా యూజ్ అవుద్ది. ఇది హెయిర్ కోసం అయితే కాదు, కిచెన్లో ఏదైనా డబ్బాలో వేసినంత మిగిలిపోద్ది కదా, అప్పుడు దీంతో బ్యాండ్తో మనం పెట్టడానికి అయితే బాగుంటుంది. ఇదే మా బెడ్రూము. మా ఓనర్తోని టార్చర్ భరించిన తర్వాత అయితే నేను ఇంకా రెంట్ హౌస్ అయితే వద్దు, అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోదాము, అక్కడైతే ఓనర్స్ ఉండరనేసి ఇంకా అపార్ట్మెంట్స్కి అయితే మేము వచ్చేసాము. ఇది మా సెకండ్ బెడ్రూమ్. మ్యాక్సిమం మాకు ఇది యూజ్ ఉండదు, సో దీన్ని మేము స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాము. మేము వచ్చి ఇంకా 5 డేసే కదా అయింది, అందుకే ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడైతే అలానే ఉంది, ఇంకా చాలా వరకు తీయాలి. ఇంకా సౌండ్ బార్ కూడా ఇంకా పెట్టలేదు, టీవీ స్టాండ్ ఇంకా పెట్టలేదు కదా, అవన్నీ పెట్టిన తర్వాత సౌండ్ బార్స్ అని పెడదామని ఇంకా తీయలేదు. ఇంకా ఈ బెడ్ మా హస్బెండ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు అయితే బెడ్ ఇది. ఇంకెవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా ఇవన్నీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ తీయాలి. మ్యాక్సిమం మా ఇంటికి అయితే ఎవరు రారు, వస్తే మమ్మీ వాళ్ళు మాత్రమే వస్తారు. మమ్మీ వాళ్ళు అది కూడా 6 మంత్స్కి ఒకసారి అలా వస్తారు, వచ్చినప్పుడు చూద్దాంలే నేను పెట్టేశాము. ఇంకా ప్రజెంట్ అయితే ఈ బెడ్రూమ్ నాట్ యూజింగ్. అందరి ఓనర్స్ మా ఓనర్లు అయితే ఉండరు, కొంత ఓనర్స్ చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మా ఓనర్స్లో అయితే ఉంటారు. ఇది మా డైనింగ్ హాల్. ఇంకా మేము ఇన్వర్టర్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అపార్ట్మెంట్స్లోని జనరేటర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇన్వర్టర్ అయితే పెట్టలేదు. ఇంకా ఇదైతే మా ఫ్రిడ్జ్. ఇంకా మేము ఏ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో అయితే ఇంకా తెలియలేదు, ఇంకా అన్నీ అలానే పెట్టాను. ఇంకా కబోర్డ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, అన్నిటికీ కబోర్డ్లు చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఏ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలనేది అట్లీస్ట్ ఒక 1 మంత్ అయిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక నేను లాస్ట్ టైం పెట్టిన వీడియో అయితే మా ఓనర్ ఎవరైతే ఖచ్చితంగా చూసి ఉంటారు, చూసిన తర్వాత అయినా నెక్స్ట్ వాళ్ళకి అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. చిన్న పని మీద అయితే మేము మా ఓల్డ్ హౌస్ వైపు వెళ్తే అక్కడ వాళ్ళందరూ అన్నారు, బాగా అలవాటు అయిపోయామమ్మా, చాలా మిస్ అవుతున్నామని అయితే అన్నారు. నాకైతే చాలా బాధ అయితే అనిపించింది. ఇది మా పూజ రూము. ఈ గంటలు లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకున్నాము. జత అయితే 150 రూపీస్. మా చెల్లి తీసుకుంది, బాగుందని నేనైతే తీసుకున్నాను. వైజాగ్లో పెడదాం అనుకున్నాము, కానీ ఇలా హౌస్ మారాం కదా, సో ఇక్కడైతే మేము ఇంకా పెట్టేశాను అనమాట.
ఇంకా పూజా రూమ్‌లోని పూజ బల్లయితే పెయింట్ ఏసేటప్పుడు ఇరిగిపోయిందట. సో, కంప్లెయింట్ అయితే ఇచ్చాము. వేయండి అనయితే చెప్పాము. వేయిస్తామన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వేయిస్తారో మాకు తెలీదు కదా! అందుకే ప్రెజెంట్ అయితే మా ల్యాప్‌టాప్ స్టాండ్ పెట్టయితే నేను ప్రెజెంట్ పూజ అయితే చేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే నాకు అన్ని దేవుడి ఫోటోలు ఒకే దగ్గర ఉంటుంది కదా! ఈ పిక్‌లో చూసినట్లు. ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇలా అయితే సింపుల్‌గా ఉంటది కదా అని. అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళేమన్నారంటే, అలా పెట్టకూడదన్నారు. అలా అయితే దేవుడి రూమ్‌లో అయితే పెట్టకూడదన్నారు. కానీ అది పెట్టచ్చో లేదో అయితే నాకు తెలీదు. నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడగలేదు. ఇన్‌కేస్ మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మా బాల్కనీ. ఇక్కడ నేను ప్లాంట్స్ అయితే నేనేవి తీసుకురాలేదు. మనీ ప్లాంట్ అండ్ కరివేపాకు ప్లాంట్ అయితే తీసుకొచ్చాను. మనీ ప్లాంట్ అయితే నా వీడియో చూసుంటే కదా, లాస్ట్ వీడియో చూసుంటే గానీ నా మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఉంటదో నాకైతే మనసు అస్సలు ఒప్పుకోలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇంకా రేపు హౌస్ షిఫ్ట్ అవుతున్నామంటే ముందే అవన్నీ తీసేయాలి. తీయకుండా ఇంకా దారంతో పెట్టడం వల్ల అది తొందరగా రాలేదు. ఇంకా మా ఆయన కంగారు పెట్టేస్తున్నారని ఇంకా చివరినైతే కట్ చేసేసాను. నా మనసైతే అసలు చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి అయితే మిస్టేక్ చేయకూడదని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా హౌస్ షిఫ్ట్ అయినప్పుడైతే అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ప్లాంటే కదా అని లైట్ తీసుకోకూడదని నాకైతే అదొక లెసన్ లాగే. ఇది మా కిచెను. ఇంకా అది మనం ఎలాగో జ్యూస్ చేసుకోం కదా అనేసి అందులోని చాకులు అన్నీ పడేసాము. జ్యూస్ చేసుకోవడం చాలా తక్కువ. ఇంకా ఇది కిచెన్లోని ఇలా సెల్ఫ్ అయితే ఇచ్చారు. కిచెన్లో అయితే ఇలా కబోర్డు ఇవ్వకపోతే బాగుండు అనిపించింది. కబోర్డు ఉండడం వల్ల కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది గిన్నెలు అస్తమానం తీసుకోవాలి అంటే. ఇంకా అక్కడ మిక్సీ గ్రైండర్ అయితే పెట్టేశాను. ఇది ఇంకొక బాల్కనీ వాషింగ్ మిషన్ అని పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడైతే ఎండ చాలా బాగా వస్తుంది ఇటువైపు. ఈ బాల్కనీ అయినా ఆ బాల్కనీ అయినా ఎండ అయితే చాలా బాగా వస్తుంది మాకు. యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఫ్లోర్‌లో మాకు దిగాల్సింది. ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్‌లోనే చూసాము. చూసిన తర్వాత మేము ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇంకా వైజాగ్ వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత అది అయిపోయిందన్నారు. సో, ఇంకా సెకండ్‌కి అయితే రావాల్సి వచ్చింది. పక్కనే కన్‌స్ట్రక్షన్స్ అయితే అవుతుంది. న్యూ బిల్డింగ్ కడుతున్నారు మళ్ళీను. ఇదే ఫ్రెండ్స్ మా కొత్త ఇల్లు. ఇంకొకసారి చూసేద్దాము. అండ్ మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగా హౌస్ షిఫ్ట్ అవుతున్నాను, ఇలాగా మా ఓనర్ నాకు టార్చర్ పెడుతున్నాను కానీ చాలా మందిలో అయితే నాకు పాజిటివ్గానే అంటే పాజిటివ్గా మాట్లాడారు, అలాగే పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. అలానే చాలా మందిలు కూడా సేమ్ నాలాగే ఫేస్ చేస్తున్నానని చెప్పారు. నాకైతే మీరు పెట్టిన కామెంట్స్ నాకు కొంచెం బూస్ట్గా అయితే అనిపించింది. నా వీడియో చూస్తున్న ఓనర్స్కి అయితే నేను ఒకటే చెప్తాను, హౌస్ పార్ట్ చేస్తే కానీ ఖచ్చితంగా మీరు అనండి, తిట్టండి, అమౌంట్ కూడా పే చేయమనండి. కానీ అనవసరంగా మాటికి వస్తామని టార్చర్ అయితే చేయకండి. నేను అందరికీ అనట్లేదు. 60% ఓనర్స్ అయితే చాలా మంచిగానే ఉంటారు. ఒక 40% ఇదిగో ఇలా ఉంటారు. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది. నాకైతే చాలా మనశ్శాంతిగా అయితే అనిపించింది. ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది పరిచయం అయ్యారు, పర్వాలేదు. ఇదే ఫ్రెండ్స్ మా కొత్త హౌస్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.